నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, హస్తరేఖ, రత్నశాస్త్ర, రుద్రాక్ష నిపుణులు, రుద్రాక్ష ఎక్స్పర్ట్ శ్రీమతి రాజసుధ ఎంకామ్ ఎంఏ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ స్టూడియోలో సిద్దంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ కు సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని జాతక పరిశీలన, పేర్లో సవరణ, రుద్రాక్ష ధారణ, అలాగే ఏ మంత్రం పఠించాలి, ఏ పరిహారం పాటించాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్ తెలియజేస్తారు కనుక జాతక పరిశీలనకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా సరే వారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మొబైల్ అపాయింట్మెంట్లు, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. పర్యటనలు చేస్తున్న వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే అపాయింట్మెంట్ తప్పనిసరి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, చెప్పండి. పేరు? నా పేరు జీవి కిషోర్ అండి. జీవి కిషోర్. యా. డేట్ ఆఫ్ బర్త్? 20th August 1970. 20/8/1970 అండి. 1970. ఓకే అండి. రుద్రాక్ష ఎక్స్పర్ట్ రాజసుధ గారితో మాట్లాడి సమస్య ఏంటో వివరంగా చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. కిషోర్ గారు చెప్పండి. మేడం, ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ బట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆబ్స్టకల్స్. ఓకే, దెన్ హౌ యూ సైనింగ్ యువర్ నేమ్ అండి? మీ పేరు ఎలా సంతకం పెడుతున్నారు? అంటే కిషోర్ అండి, ఓన్లీ కిషోర్. కిషోర్. ఓకే. జీవి కిషోర్ కదండి? జీవి అంటే వెంకట అని ఏమైనా ఉందా? వెంకట్ రైట్, ఎగ్జాక్ట్. వెంకట్ కిషోర్. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు ఈ కన్స్ట్రక్షన్ గురించి, ఇల్లు గురించి? ఎన్నాళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నారు? 3 to 4 years. ఓకే అండి. ఆర్థిక పరంగా ఏమన్నా ఇబ్బందులా, లేదంటే మీరు అనుకున్న విధంగా మంచి ప్లేస్ దొరకకపోవడం అలా జరుగుతుందా? నాట్ లైక్ దట్ మేడం, బట్ ఐ వాంట్ కొద్దిగా శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి మేడం నా జాబ్ కి కూడా. మాట్లాడండి, రాజసుధ గారు చెప్తారు. కిషోర్ గారు, ఎప్పటికప్పుడు మీరు చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్. మీ అంత ఫాస్ట్ గా కొంచెం లక్ మూవ్ అవ్వట్లేదు, అబ్స్ట్రకల్స్ వస్తూనే ఉన్నాయి. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, ఫాస్ట్ గా ముందుకెళ్లాలనుకుంటుంటారు, చాలా అబ్స్ట్రకల్స్ కనిపిస్తా ఉన్నాయి. మీరు ఎనీవే కరెక్షన్ అడిగారు కాబట్టి నేమ్ లో జీ కిషోర్ లో GKISHHORE కిషోర్ అంటే కిషోర్ లో ఒక హెచ్ అదనంగా చేర్చుకోవడం వల్ల 1 నెంబర్ వైబ్రేషన్ కి నేమ్ వస్తుందండి. జీవి కిషోర్ లో 9 నెంబర్ వైబ్రేషన్ ఉంది. సో కాబట్టి మీరు బర్త్ నెంబర్ 2 అయింది కాబట్టి వైబ్రేషన్ మ్యాచ్ కావట్లేదండి. ఒక హెచ్ అదనంగా చేర్చుకోండి, చాలా వరకు 1 వైబ్రేషన్ లోకి వస్తుంది. చక్కగా 12 ముఖి రుద్రాక్ష ఒకటి వేసుకున్నట్టయితే చక్కగా మీ మైండ్ కి తగ్గట్టు స్పీడ్ గా వర్క్స్ మూవ్ అవుతాయండి. ఆల్ ద బెస్ట్. అలాగే లక్కీ నెంబర్ 1, లక్కీ కలర్ ఎల్లో కలర్. ఓకే అండి. మరి అలాగే అందరూ కూడా రుద్రాక్ష ధారణ చేయాలనే సదుద్దేశంతో రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ ని మన ముందుకు తీసుకొచ్చారు రాజసుధ గారు. ప్యాక్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, ప్యాక్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. వీపీపీ సర్వీస్ ద్వారా కూడా ప్యాక్ ని తెప్పించిన అవకాశం ఉంది. అలాగే వారి వెబ్సైట్ www.rajasuda.com, ఈ వెబ్సైట్ లో లాగిన్ అయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వారికి సంబంధించిన వీడియోస్ కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. రాజసుధ గారు, ఒకసారి పర్యటన వివరాలు చెప్పండి ప్రేక్షకులందరి కోసం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 23న ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 6వ తేదీన బెంగళూరు, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నై, 11న భద్రాచలం, 12వ తేదీన మచిలీపట్నం, 13న విశాఖపట్నం, 14న రాజమండ్రి, 15వ తేదీన గుంటూరులో, ఆగస్టు 19న ఒంగోలు, 20వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్డు కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. మంది డేట్ ఆఫ్ బర్త్ తెలియదనో, లేదంటే మరి సర్టిఫికెట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉందని అంటూ ఉంటారు కదా. అటువంటి వారికి మీరు హస్తరేఖలు పరిశీలించి కూడా వివరాలన్నీ చెప్తూ ఉంటారు. కానీ వారికి ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు ఉంటాయి కదా. హస్తరేఖలు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. హస్తరేఖల పరిశీలనలో జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఒక 5-6 ఇయర్స్ వరకు క్లియర్ గా ఇవ్వగలుగుతాం, పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇంకా అంతకు మించి 15-20 ఇయర్స్ వరకు అంటే రేఖల ఫార్మేషన్స్ బట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం. కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు వస్తే ఇంకా అప్పుడే ఫార్మేషన్ లో ఉంటాయి కాబట్టి ఇంకా ఫార్మేషన్ కి 4-5 ఇయర్స్
అలా టైం పడుతూ ఉంటుంది. మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళకు కూడా అప్పుడు అబ్రాడ్ వెళ్లే అవకాశం ఉంటే ఒక 6 months ముందు లైన్స్ ఫామ్ అవుతాయి. ఇలా చేంజెస్ ఎక్కువ అండి లైన్స్ లో. అందుకే పామిస్ట్రీలో జస్ట్ ఒక 3-4 years వరకు ఫ్యూచర్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్లస్ ప్రాబ్లం ఏముంది, దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలి, మరి ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చెప్పొచ్చు పామిస్ట్రీ ద్వారా కూడా. ఇది చాలా మందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ మాకు వస్తాయా అని చెప్పి ఇవన్నీ చెప్పొచ్చు. బట్ ఫ్యూచర్ ఒక 5-6 years వరకు కరెక్ట్ గైడెన్స్ వస్తుంది. తర్వాత గైడెన్స్ తీసుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి హ్యాండ్ పరిశీలించుకుంటే కరెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొన్ని జాతక చక్రంలో అందని ఎన్నో పాయింట్స్ హ్యాండ్ లో స్ట్రైక్ అవుతుంటాయి ఆ లైన్స్ ద్వారా. సో సడన్ గా జాతక చక్రం చాలా మందికి చూపించామండి, మాకు కోరిలేట్ అవ్వట్లేదు అని అంటారు చాలా మంది. ఎందుకంటే ఒక్కోసారి టైమింగ్ తేడా ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. సో పామిస్ట్రీ కూడా ఉంది కాబట్టి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ కూడా నేను ఒకసారి పరిశీలిస్తూ ఉంటాను. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి. జాతక చక్రంలో కొన్ని ఐడెంటిఫికేషన్ చెయ్యలేనివి కూడా పామిస్ట్రీలో ఐడెంటిఫై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డౌట్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నా కూడా వాళ్ళ హ్యాండ్ ఒకసారి నేను చూస్తూ ఉంటానండి. సో పామిస్ట్రీలో కూడా చక్కగా ఫ్యూచర్ ఒక 5-6 years వరకు క్లియర్ గా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరి అలాగే ఎంతో మంది పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి కరెక్షన్ ఇచ్చిన తర్వాత లక్కీ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. లక్కీ నెంబర్స్ యొక్క ఆవశ్యకత ఏంటి? అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్ కూడా లక్కీ నెంబర్స్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్స్ లో ముఖ్యంగా కామన్ బ్రాంచ్ కోడ్ తీసేసి లాస్ట్ 4 digits టోటల్ లక్కీ నెంబర్ రావాలండి. ఆ రకంగా తీసుకున్నట్టయితే అకౌంట్ నంబర్ యొక్క ప్రభావం, చాలా మంది మన కాలర్స్ వస్తుంటారు, డబ్బు నిలబట్టడం లేదండి, సేవింగ్ ఉండట్లేదు, సంపాదిస్తున్నాం మా చేతిలో ఉండట్లేదు అంటారు. దీనికి చక్కటి టిప్ ఏంటంటే మీ లక్కీ నెంబర్ లో అకౌంట్ నంబర్ ఉండేటట్టు. అంటే మరి ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయి కదా, నెంబర్ ఎలా దొరుకుతుంది, మా లక్కీ నెంబర్ ఇమ్మంటే బ్యాంక్స్ లో ఇవ్వరు కదా అని సందేహం వస్తుంది. సో చాలా వరకు ఆఫ్లైన్ లో ముందుగా అకౌంట్స్ ప్రింట్ అయి ఉండే బ్యాంక్స్ కొన్ని ఉంటాయి. అవి ముందుగానే అకౌంట్ ప్రింట్ అయ్యి ప్యాకెట్ లాగా వస్తుంది. అదైతే మనకు కొంచెం ఆప్షన్ ఉంటుంది. మనం ఓపెన్ చేసిన తర్వాత దాని తర్వాత ఆన్లైన్ చేస్తారు. సో అలాంటి ఆప్షన్స్ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్ నంబర్ కూడా అట్లీస్ట్ జాతకంలో ఇంకో క్వశ్చన్ కూడా అందరూ అడుగుతుంటారు, జాతకంలో యాక్సిడెంట్ అవ్వాలని ఉంటే అవుతుంది కదండి, మరి వెహికల్ నంబర్ తీసుకుంటే మరి అది ఆగిపోతుందా, లక్కీ నంబర్ తీసుకుంటే అది ఆగిపోతుందా అని సందేహం కూడా వస్తూ ఉంటుంది. బట్ జరగాల్సిన కర్మ అనేది జరుగుతుందండి, దాన్ని ఎవరూ ఆపలేము. కొంత ఎఫెక్ట్ దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తీవ్రంగా అయ్యేది కొంతవరకు ఎఫెక్ట్ తగ్గించుకుని ప్రొటెక్షన్ గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు డ్రైవింగ్ లో కూడా రుద్రాక్ష ధారణ వల్ల ఎన్నో ప్రమాదాలని మనం చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుందండి. ఎక్కువ తీవ్రతరం అవ్వకుండా దాన్ని కొంతవరకు ప్రొటెక్షన్ లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే లక్కీ నంబర్ ద్వారా, రుద్రాక్ష ధారణ ద్వారా ఈ ప్రయోజనాలు ఉన్నాయి మనకి. అర్థమైందండి. లక్కీ నెంబర్స్ యొక్క ఆవశ్యకత మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పారు, కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్ ఎందుకు మరి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న విషయం నిజంగా చాలా వివరంగా తెలియజేశారండి. రాజసుధ గారు, మరి ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీరు చక్కటి పరిష్కార మార్గం చెప్తుంటారు. ఏ వ్యక్తికి సంబంధించిన జీవితమో విషయమో అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పరిష్కార మార్గం మాత్రమే ఇవ్వచ్చు. కానీ భార్యాభర్తల విషయంలో అలా జరగదు కదండి. ఇరువురికి మరి కరెక్షన్ ఇవ్వాలి, ఇద్దరు రుద్రాక్ష ధారణ చేయాలి, ఇద్దరు జాతక పరిశీలన చేయాలి, ఇలా ఉంటుందంటారు. ఎందుకంటే వారిద్దరి మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు అంటే కొంతవరకు మా హస్బెండ్ ది అని చెప్పి చాలా వరకు అప్రోచ్ అవుతుంటారు. అవసరం అనుకుంటే అవగాహన అనేది ఇద్దరికి సంబంధించి పరిశీలన చేస్తే బాగుంటుంది. బట్ ఒక్కరి విషయంలో జాతక పరిశీలన చేసేటప్పుడు కొంతవరకు రెమెడికల్ గా మనం ఇవ్వచ్చండి. ఇద్దరు నేమ్ కరెక్షన్స్, వైబ్రేషన్స్ ఇచ్చేటప్పుడు, అలాగే ఇద్దరికి రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు, ముఖ్యంగా సంతాన సమస్యల్లో. సో ఈ రకంగా ఇద్దరికి రుద్రాక్ష ధారణ చేయించేటప్పుడు అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు నా వద్దకు ఎక్కువ భార్యాభర్తలే సంప్రదిస్తూ ఉంటారు. అంటే భర్త గారి జాతకం తెలుసుకోవడానికి ఎక్కువగా క్యూరియాసిటీ ఆడవాళ్ళకు ఉంటుందండి. మా వారు ఎలా ఉంటారు, ఇంకా మా వారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు హస్బెండ్ కంటే కూడా వైఫ్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ ఇలా సంప్రదిస్తూ ఉంటారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి ఫస్ట్ పరిశీలన చేసుకున్నట్టయితే మీరు అడిగినట్టు అన్ని రెమెడీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు నిన్న ఒకరు కలిశారు, హస్బెండ్ జాతకంలో బిజినెస్, అతను చాలా ఇంట్రెస్ట్ అండి బిజినెస్ పెట్టడానికి. బట్ అతని జాతకంలో బిజినెస్ పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు, కానీ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. నేను వెంటనే అన్నాను, ఒకసారి మేడంది కూడా మీరు చూపించుకోండి, మేడం దాన్ని బట్టి ఏదైనా ఉంటే చక్కగా ఆవిడ పేరు మీద పెట్టి మీరు రన్ చేయొచ్చు కదా, మీరు ఎక్కడో జాబ్ చేసే బదులు ఇది బెటర్ అని చెప్పాను. సో అతనికి ఐడియా వచ్చి చక్కగా వాళ్ళ వైఫ్ ది కూడా చూపించుకున్నారు. అప్పుడు నాకు ఆవిడ జాతకంలో విత్ ఇన్ 4-5 months గుడ్ టైం కనిపించింది. సో ఆయన చాలా ఆనందించారు, అమ్మాయి కనీసం మా వైఫ్ జాతకమైన క్లియరెన్స్ ఉందండి, సో జ్యోతిష శాస్త్రం ప్రకారం తప్పకుండా ఆవిడ నేమ్ మీద పెట్టి నేను మేనేజ్ చేస్తాను అన్నారు. సో ఇలా ఎన్నో మన వైఫ్ అండ్ హస్బెండ్ ది కలిపి చూపించుకుంటే ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే ఇద్దరు కరెక్షన్ తీసుకుంటే మరి ఫ్యామిలీలో ఇద్దరికి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కువ అవుతాయి కదా, నేమ్ వైబ్రేషన్స్ గానీ. మరి అంతా కలిసికట్టుగా ఉండే కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వైబ్రేషన్ ఉండే ఒకరికి లేకపోయినా ఇద్దరు ఇబ్బంది పడతారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కరెక్షన్స్ తీసుకున్న, రుద్రాక్ష ధారణ చేసినా మరి పవర్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే అండి. అందరూ రుద్రాక్ష ధారణ చేసే విధంగా రుద్రాక్ష ధారణ వల్ల వచ్చే ఫలితాలు అందరికీ అందాలనే సదుద్దేశంతో ఎన్నో దైవికమైన వస్తువుల సంపదను రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్ రూపంలో మనకు అందిస్తున్నారు రాజసుధ గారు. ప్యాక్ కి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో చూద్దాం. రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి అర్ధచంద్రాకారం రుద్రాక్ష వెండి ఫ్రేమ్ తో ఇవ్వబడుతోంది. ఏకముఖి రుద్రాక్ష అలాగే ద్విముఖి భద్రాక్ష. ద్విముఖి భద్రాక్ష పూజలో ఉంచొచ్చు. సోమవారం రోజు పాలతో గాని తేనెతో గాని అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలని పొందొచ్చు. అలాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష శివస్వరూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం, సప్తముఖి రుద్రాక్ష శని బాధల్ని తగ్గిస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు 11 గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ లో ముఖ్యంగా మరకత గణపతి. ఈ మరకత గణపతి ఒక తొండము కుడి పక్కకు తిరిగి ఉంటుంది. ఇది వీధిపోట్లను నివారిస్తుంది. అలాగే వ్యాపారంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తుంది. దక్షిణావృత శంకు, దక్షిణానికి ఆవృతం కలిగిన ఈ శంకు కోరిన కోరికల్ని తీరుస్తుంది. శివాభిషేకానికి గాని శ్రీచక్ర అభిషేకానికి గాని ఈ దక్షిణ సువృత శంకుని ఉపయోగించవచ్చు. ఈ 54 చిన్న పంచముఖి రుద్రాక్షల్ని ఏకముఖి రుద్రాక్షకి లెంత్ పర్పస్ వాడతారు. అలాగే 108 రుద్రాక్షల జపమాల, ఇది జపానికి గాని మెడలో కూడా ఈ చిన్న పంచముఖి రుద్రాక్షలు 108 రుద్రాక్షల మాలను కూడా ధారణ చేయొచ్చు. వాటర్ టర్ఫీ బీడ్స్, రాత్రి ఒక గాజు గ్లాస్ లో ఈ వాటర్ టర్ఫీ బీడ్స్ ని ఉంచి ఉదయం ఆ నీటిని సేవించినట్టయితే బీపీ గాని షుగర్ గాని ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాటర్ టర్ఫీ బీడ్స్ లో 3 రుద్రాక్షల్ని ఇవ్వటం జరుగుతోంది. అలాగే స్ఫటిక శ్రీచక్రము, స్ఫటిక శ్రీచక్రము ఉదయాన్నే స్ఫటిక శ్రీచక్రానికి పాలతోని గాని తేనెతోని గాని నీటితో గాని అభిషేకం చేసినట్టయితే రుణ బాధలు తగ్గుతాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. 9 సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఈ నవరత్నమాల ఎవరైతే ధారణ చేస్తారో కొన్ని రకాలైన గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సెమీ ప్రీషియస్ తో ఉన్న ఈ నవరత్నమాల ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాకెట్ పిరమిడ్, పాకెట్ పిరమిడ్ పాకెట్ లో ఉంచుకోవడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. గణేష్ ముఖి రుద్రాక్ష, ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ గణేష్ ముఖి రుద్రాక్ష ఎవరైతే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్లు ధరించొచ్చు. అలాగే విద్యలో ఆటంకాలు వచ్చేవాళ్లు ఈ గణేష్ ముఖిని ధరించడం వల్ల చాలా వరకు విద్యాభివృద్ధి విద్యార్థులకు కలుగుతుంది. గోమతి డాలర్ ని చిన్నపిల్లలకి మెడలో ధరింపజేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అలాగే ఈ గోమతి డాలర్ సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ గోమతి డాలర్ ఎర్ర క్లాత్ లో చుట్టి బియ్యంలో వేసినట్టయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. స్ఫటిక శివలింగము, ఈ స్ఫటిక శివలింగము సోమవారం గాని ప్రతిరోజు గాని ఉదయాన్నే శివాభిషేకం చేసినట్టయితే ఈ స్ఫటిక శివలింగానికి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణ బాధల్ని కూడా నివారించుకోవచ్చు. రాజసుధ గారు, మరి ప్రేక్షకులందరికీ ఒక్కసారి పర్యటన వివరాలు చెప్పండి. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 23న ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 6వ తేదీన బెంగళూరు, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నై, 11న భద్రాచలం, 12వ తేదీన మచిలీపట్నం, 13న విశాఖపట్నం, 14న రాజమండ్రి, 15వ తేదీన గుంటూరులో, ఆగస్టు 19న ఒంగోలు, 20వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, కానీ చాలా మంది పిల్లలు సరిగా చదవరండి. మరి లోపం వారిలో ఉందేమో అని వారిని చాలా ఎన్నో ఇబ్బందులు పెట్టి మరి చదివిస్తూ ఉంటారు కదా. పిల్లలు చక్కగా చదవాలంటే జాతక ప్రకారం ఎటువంటి యోగాలు ఉండాలంటారు? అంటే ఒక్కొక్క జాతకం చూసినప్పుడండి వాళ్ళకి ఇంత సర్టెన్ పీరియడ్ వరకు ఎంత తెలివైన జాతకం అయినా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళపైన ఉంటుంది. కొంతమంది చైల్డ్హుడ్ లో బాగా చదవరండి, అంటే 7th 8th వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు. 10th తర్వాత అంటే అప్పుడు వచ్చే గ్రహ స్థితులు బట్టి సడన్ గా వాళ్ళు యాక్టివ్ అవుతుంటారు. అంటే వాళ్ళు చదువుతారు
చదువుతారు, చదివింది ఆ గ్రహ ప్రభావం వల్ల మైండ్ కి ఎక్కదు. సో అది కొంతవరకు ఎక్కడ ఎడ్యుకేషన్ స్టాప్ అవ్వకుండా కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉంటాం దానికి. కానీ వీళ్ళ ఆందోళన ఏంటంటే ఇప్పుడే వీడు ఇలా ఉన్నాడు, మరి భవిష్యత్తులో ఇంకేం చదువుతాడు, అందరి పిల్లలు చక్కగా ఐఏఎస్ లో ఐపీఎస్ లో చదువుకుంటే మా పిల్లడు ఇలా ఉండిపోతాడేమో అని భయం చాలా మంది స్త్రీలలో చూస్తుంటాం. వాళ్ళు అంటారు, అరే మీకు జాతకం తెలుసు కాబట్టి మీకు టెన్షన్ ఉండదండి, మరి మాకు తెలియదు కదా, మా టెన్షన్ మాకు ఉంటుంది, కొంచెం వివరించి చెప్పండి అని అడుగుతారు. అంటే దీనికి కారణం అదే, పిల్లలు ప్రస్తుతం చదవట్లేదు అంటే ఒక 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ లోపు పిల్లలు చదవట్లేదని ఎవరు ఆందోళన పడద్దు. వాళ్ళ గ్రహస్థితులు ఏంటో తెలుసుకోండి, ఎంతవరకు పీరియడ్ ఉందో తెలుసుకోండి. తర్వాత పీరియడ్ అన్నది చేంజ్ అవుతా ఉంటుంది. సో చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది జ్యోతిష శాస్త్రం ద్వారా వివరంగా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మదర్స్ ఎవరు టెన్షన్ పడద్దు, చక్కగా వాళ్ళ పీరియడ్ ఎప్పటి నుంచి బాగుంటుందని మాత్రమే తెలుసుకోండి. మీరు ఆందోళన పడి పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంకా వాళ్ళ ఒత్తిడి గురై నర్వస్ అయిపోతారు పిల్లలు చాలా వరకు. ఎందుకంటే నువ్వు చదవట్లేదని పదే పదే అంటుంటే వాళ్ళ మైండ్ మీద లోడ్ క్రియేట్ అయ్యి ఇంకా అసలు పర్ఫార్మెన్స్ చేసేది కూడా చేయరు. చాలా మంది అంటారు, మా పెద్ద అబ్బాయి బాగా చదువుతున్నాడండి, మా చిన్న అబ్బాయి అస్సలు చదవట్లేదు. మరి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే యూకేజీ క్లాస్ కి ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే చదవరండి, ఆటోమేటిక్ గా గ్రాస్పింగ్ ఉంటుంది కొన్ని జాతకాల్లో, పిల్లల జాతకాల్లో. ఇవన్నీ చాలా వరకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. సో స్త్రీలు ఎవరూ టెన్షన్ పడద్దు, చక్కగా మీ పిల్లల యొక్క పీరియడ్స్ జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకొని మంచి రెమెడీస్ పొందడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, పిల్లల్ని కూడా ప్రశాంతంగా ఉంచొచ్చు. ఓకే అండి, మరి విన్నారు కదా, విద్య, ఉద్యోగం, విధి, శ్యానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలున్నా సరే రాజసుధ గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. జాతక పరిశీలన చేసే వివరాలతో పాటు ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, అలాగే న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ అవసరమా, ఎటువంటి మంత్రం పఠించాలి, ఏ పరిహారం పాటించాలి, ఇలా సంపూర్ణ వివరాలు తెలియజేస్తారు. స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించండి. రాజసుధ గారు, మరి ఎన్నో రకాల రుద్రాక్షలు, ఏ రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరి ఎటువంటి రుద్రాక్షలు అందరికీ అందుబాటులో లేవు, ఇలా ఎన్నో విషయాలు చెప్తూ వస్తూ ఉంటారు. ఎన్నో అరుదైన రుద్రాక్షలు కూడా మన కార్యక్రమంలో చూస్తాం. మరి ఈ రోజు కూడా ఏదైనా ఒక అరుదైన రుద్రాక్ష గానీ రుద్రాక్ష మాల గానీ ఉంటే చూపించండి. చాలా వరకు మన షోలో అరుదైన రుద్రాక్షలు, అలాగే ఏ ప్రాబ్లమ్స్ కి ఏ రుద్రాక్షలు వేసుకోవాలో కూడా మన షోలో చూపించుకుంటున్నాం. మరి ఈ రోజు మన షోలో గణేష్ ముఖీలతో రుద్రాక్షమాలండి, 54 అన్ని గణేష్ ముఖితో రుద్రాక్షమాల రూపొందించడం జరిగింది. మరి ఇది బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ కి ఈ మాల చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే ఇది ఇంట్లో పెట్టి గణేష్ కి వేసి ఈశాన్యంలో పూజించిన, అలాగే ధరించినా కూడా మరి 54 గణేష్ ముఖి రుద్రాక్షలు ఒక దగ్గరే మాలగా కూర్చడం, మరి ఒక గణేష్ ముఖి ధరించడమే అద్భుతం అనుకుంటే మరి 54 గణేష్ ముఖి రుద్రాక్షలు ఒక మాలగా ధరించి వ్యాపారానికి వచ్చే ఒడిదుడుకులు తగ్గించుకోవడానికి ఈ మాల ధరించచ్చండి, ధారణ చేయొచ్చు, పూజ చేయొచ్చండి. సో అన్ని గణేష్ ముఖితో రుద్రాక్షలతో ఈ మాల ఉంది. ఓకే అండి, రాజసుధ గారిని నేరుగా కలవాలనుకునేవారు స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన చేసిన వివరాలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ప్యాక్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నా సరే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. ప్యాక్ కూడా వీపీపీ సర్వీస్ ద్వారా నేరుగా మీరున్న ప్రాంతాలకి తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. రాజసుధ గారు, మరి జాతక పరిశీలన చేసుకుంటాం, జాతకానికి సంబంధించిన తగిన రెమెడీస్ పాటిస్తాం అంటే జీవితం బాగానే ఉంటుంది కదా, మరి అంతా చేసుకుని రెమెడీస్ చేసుకున్నా కూడా మరి వాస్తు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మీరు అంటూ ఉంటారు. మరి జాతక ప్రకారం బాగున్నప్పుడు వాస్తు ప్రభావం కూడా మనం చూపిస్తుందంటారా? కొంతవరకు డైరెక్షన్స్ అండి, ఫేసింగ్స్ ఒక ప్రాధాన్యత అయితే ఇంట్లో ఉండే వస్తువులు అమెరికా ఇంకొక ప్రాధాన్యం. అలాగే వాస్తు అంటే చుట్టూ పరిసరాలు కూడా చాలా వరకు ఇంట్లో వరకే చూసుకుంటారు. అంటే ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో పూజ గది, నైరుతిలో పడగది, ఇంతవరకే చూసుకుంటారు. కానీ పరిసరాల ప్రభావం కూడా ఉంటుందండి. రోడ్స్, వీధి పోట్లు, అలాగే బిల్డింగ్ ఫేసింగ్, మీ మెయిన్ సింహద్వారం ఫేసింగ్, ఇవి కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకా కొంతవరకు చెప్పాలంటే ఫ్లాట్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇవి కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుంటే దాని ద్వారా అంటే ఒక జాతకం చూడగానే ఎక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది అనేది జాతకంలోనే వివరంగా మనకు తెలుస్తుంది. కాబట్టి హౌస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఫేసింగ్ ప్రాబ్లం ఉందా అనేది కూడా ఆటోమేటిక్ గా ఒక జాతకం పరిశీలిస్తూనే తెలిసిపోతుంటాయి వైబ్రేషన్స్ లో. అప్పుడు ఆటోమేటిక్ గా హౌస్ ఎక్కడ ఏ ఫేసింగ్ లో ఉంటున్నారని అడగడం జరుగుతుంది. అలాగే బిల్డింగ్, మీ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏ ఫేసింగ్ లో ఉంది, మీ సింహద్వారం ఏ ఫేసింగ్ లో ఉంది, ఈ ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ నుంచి కొంత సమాధానం పొంది ఆ ప్రకారం రెమెడీ ఇవ్వచ్చండి. వాస్తు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వీధి పోట్లు, అలాగే సింహద్వారము, చుట్టూ ఉండే వీధులు కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంట్లో సామాన్ల అమరికతో పాటు ఇవి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాస్తురీత్యా వచ్చే అబ్స్ట్రక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇది వరకు నేను చాలా సార్లు చెప్పాను, వేదలు ఉంటాయి అంటే మెయిన్ సింహద్వారం మీద పడే ఛాయలు ఉంటాయి. ఆ ఛాయలు ఒక్కొక్కసారి చెట్ల ఛాయలు పడుతుంటే ఒక ఎఫెక్ట్, ద్వారానికి ద్వారం ఎదురుగుండా ఉండకూడదు, ఎదురుగుండా ఫ్లాట్, దానికి ద్వార వేద వస్తుంది. ఇలాంటి వేదలు ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీస్ రానప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలి
పాటించాలి అంటే గణేష్ బొమ్మ పెట్టి ఈ పరిహారాలు ఇవన్నీ కూడా నేను షోస్ లో చెప్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఒకసారి పాటించినట్టయితే ఇంకా మంచి సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది వాస్తురీత్యా. ఓకేనండి, నిజంగా చాలా వివరంగా తెలియజేశారు. మరి వీధిపోట్లు అని మాత్రమే అందరూ అనుకుంటారు, ఈ వేదలు అన్నవి కూడా ఉన్నాయి, వేదలు ఉంటాయి, అలాగే సంప్ ఉంటుంది, ఇంటి ముందు సంప్స్ ఉంటాయి. అలాగే ద్వారానికి ఫ్లాట్స్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఫ్లాట్ కి ఎదురుగుండా ఆపోజిట్ వేరే ద్వారం ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ద్వారాలు కొట్టినప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి. సో కొంచెం సైడ్ కు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వైబ్రేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇంట్లోకి లక్ష్మి వచ్చే సమయంలో, సంధ్యా సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ లో చాలా ప్రాబ్లం ఉంటాయి. సో మన కాలర్స్ చాలా మంది వస్తుంటారు కదా, అసలు డబ్బు నిలబట్టలేదు, ఇలాంటి వాటికి ఇవి కొంతవరకు ముఖ్య పాత్ర పోషిస్తాయనే చెప్పొచ్చు. ఓకేనండి, మరి మీరు చేసే పర్యటన వివరాలు ప్రేక్షకులందరి కోసం మరొకసారి చెప్పండి. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 23న ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 6వ తేదీన బెంగళూరు, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నై, 11న భద్రాచలం, 12వ తేదీన మచిలీపట్నం, 13న విశాఖపట్నం, 14న రాజమండ్రి, 15వ తేదీన గుంటూరులో, ఆగస్టు 19న ఒంగోలు, 20వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. ఓకే అండి, రాజసుధ గారు మరి ఎంతో మంది అంటుంటారు కదా, మొబైల్ అపాయింట్మెంట్ కావచ్చు, వీపీపీ సర్వీస్ కావచ్చు, మరి పూర్తి వివరాలు తెలుసుకుని నేరుగా కలిసిన అవకాశం ఉండదు కనుక మాకు కూడా సమయం ఎక్కువ కేటాయిస్తారా? పూర్తి వివరాలు వీపీపీ సర్వీస్ ద్వారా పంపిస్తూ ఉంటారు, నా సందేహం వస్తుంది కదా, ఒకసారి దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్పండి మీ మాటల్లో. సో చాలా వరకు ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ రాగానే దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క మెయిన్ థీమ్ ఏంటో నేను వివరిస్తూ ఉంటాను. సో సమయం అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పాయింట్స్ క్లియర్ గా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ డౌట్స్ కి సమాధానం వచ్చేసినట్టే. టెక్నికల్ గా ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, అతని డేట్ ఆఫ్ బర్త్ చూడగానే కొన్ని కాన్సెప్ట్స్ తెలుస్తాయి. అంటే వీళ్ళు లైఫ్ లో ఎలా వెళ్తారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంత నాలెడ్జ్ వల్ల నేను చెప్పడం వల్ల టైం అన్నది పక్కన పెడితే వాళ్ళ సందేహాలకి త్వరగా సమాధానం వెళ్తుంది. అండ్ వాళ్ళు వెళ్లే లైన్ కి నేను చెప్పేదానికి కనెక్టివిటీ వాళ్ళకి కరెక్ట్ గా కుదిరిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మేడం చెప్పింది మాకు అప్లై అవుతుందని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఇక్కడ నాలెడ్జే ప్రధానం కాబట్టి టైం అవసరం అనుకుంటే దాన్ని డిస్కస్ చేసే దాంట్లో టైం కొంచెం ఎక్కువ అవుతుందండి. సో ఈ ప్రాబ్లం ఏమీ లేదు. సో సమయం వీపీపీ ద్వారా కూడా జాతకం పొందిన వాళ్ళకు కూడా సమయం ఉంటుంది. ఓకేనండి, మరి రాజసుధ గారు చెప్పింది విన్నారు కదా, జాతక పరిశీలన, న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్, రుద్రాక్ష ధారణ, ఏ మంత్రం పఠించాలి, ఏ రెమెడీ పాటించాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్ తెలియజేస్తారు కనుక వారిని నేరుగా సంప్రదించడానికి స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేసిన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలు చేసే రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. నేరుగా కలవడానికి ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుని ప్యాక్ తీసుకోవాలనుకున్నా సరే వారి ఆఫీస్ నంబర్స్ కి సంప్రదించవచ్చు, కాల్ చేసి. అలాగే కొరియర్ సర్వీస్ లో కూడా అందుబాటులో పంపిస్తారు. మరి అలాగే వీపీపీ సర్వీస్ ద్వారా కూడా ప్యాక్ ని మీరున్న ప్రాంతాలకే రప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి వెబ్సైట్ www.rajasuda.com వెబ్సైట్ లో లాగిన్ అయినట్లయితే వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. వారు నిర్వహించిన కార్యక్రమం వీడియోస్ ను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. రాజసుధ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా, వాస్తు యొక్క ప్రాధాన్యత ఏంటి, లక్కీ నెంబర్స్ ప్రాధాన్యత ఏంటి వంటి విషయాలు తెలియజేశారు. అలాగే ఒక రుద్రాక్ష మాలని దర్శించే భాగ్యాన్ని కూడా కల్పించారండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ అండి. ఇది ఈనాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జెమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నెంబర్స్ 9676815666, 9676659666. సిటీ ఆఫీస్ ఎల్బీఆర్ హౌస్ నియర్ జూబ్లీ బస్టాండ్, సికింద్రాబాద్. ఫోన్ నెంబర్స్ 9246500888, 9293000055, 9293000066. Our website www.rajasuda.com.